ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్, మొదటి భాగము. క్రైస్తవుడు వాడు వెళ్ళక మానడు, వాని ఉద్దేశములు వానిని అలాగున నడిపించును. వాడు అక్కడ మృతి పొందును కాబోలును. అప్పుడు క్రైస్తవుడు, ఓ దేమా, నీవు ప్రభువు యొక్క న్యాయ మార్గములకు శత్రువై ఉన్నావు. నీవు మార్గమును విడిచినందున ఇంతకు పూర్వము నీవు రాజుగారి న్యాయాధిపతులలో ఒకని చేత న్యాయపు తీర్పు పొందితివి. మమ్మును ఆ శిక్ష విధిలోకి తిప్పుటకు నీవు ఎందుకు ప్రయత్నము చేయుచున్నావు? అదియుగాక మేము ఏమాత్రమైనను రాజమార్గము నుండి తొలగితే నిర్భయముగా మా ప్రభువైన రాజుగారు ఆ సంగతి విని ఎక్కడ మేము ధైర్యముతో ఆయన ఎదుట నిలవవలెనని కోరుచున్నామో అక్కడ మమ్మును అవమానపరచనని గట్టిగా ఉత్తరం ఇచ్చెను. అయితే ధీమా తిరిగి నోరెత్తి, నేనును మీ మతస్థులలో ఒకడును, మీరు కొంతసేపు నిలిచితే మీతో కూడా వచ్చేదనని కేకలు వేసెను. క్రైస్తవుడు, నీ పేరు ఏమి? ఇందాక నేను పిలిచిన పేరే గదా అనెను. దేమా, అవును, నా పేరు దేమా, నేను అబ్రహాము కుమారుడనని చెప్పెను. క్రైస్తవుడు, నేను నిన్ను ఎరుగుదును, నీ ముత్తాత గెహాజీ. 2వ రాజులు 5వ అధ్యాయము 20-27 వచనములు. నీ తండ్రి యూదా, నీవు వారి అడుగు జాడలలో నడిచి ఉన్నావు. నీ తండ్రి ద్రోహి అయినందున ఉరితీయబడెను. అది నీకును తగిన ఫలమే. మేము రాజుగారి యొద్దకు చేరునప్పుడు ఈ నీ నడవడిని గూర్చి చెప్పుదమని పలికి తమ మార్గమున వెళ్ళిరి. ఇంతలో సమయానుసారియు అతని సహవాసులను కనబడిరి. వారు ధేమా యొద్దకు వెళ్ళిపోయిరి. తరువాత వారు ఆ గని అంచున నిలిచి తొంగి చూచుచుండుట వలన దానిలో పడిపోయిరో లేక తవ్వుటకు దిగిరో లేక దాని అడుగున సాధారణంగా లేచు ఆవిరి వలన ఊపిరి తిప్పలేక నశించిరో ఆ వివరము నాకు రూఢిగా తెలియలేదు. మెట్టుకు నేను చూచినదేమనగా వారు మరి ఎప్పుడూనూ ఈ మార్గమున కనబడలేదు. అప్పుడు క్రైస్తవుడు ఇట్లు పాడెను. సమయానుసారియు వెండి దేమాయును ఏకీభవించిరి. ఒకడు పిలిచెను, రెండోవాడు వాని అక్రమము ధనలాభంలో పాలు పొంద పరిగెత్తెను. కలిసి శ్రమించెదరు, మరి ముందుకు సాగలేరు. థ్యాంక్ యూ.